మన మైండ్ కూడా కంట్రోల్ చేయగలరు కదా. దేన్ని? మన మైండ్ మన ఆలోచనల్ని అన్ని మంచి చెడు కంట్రోలా? ఓకే. అన్ని చేయగలరు కదా. ఆ. మరి అసలు పాపం అనేది ఎందుకు ఉంచాలి అసలు దేవుడు? పాపం ఎందుకు వచ్చింది ఒక ప్రశ్న. పాపాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా, అంటే మనం పాపం చేయకుండా కంట్రోల్ చేయొచ్చు కదా, అదే కదా నీ ఉద్దేశం. మన మైండ్ని కంట్రోల్ చేయడం అంటే మనం పాపం చేయకుండా కంట్రోల్ చేశాడు అనుకో దేవుడు మనల్ని, స్వేచ్ఛ ఇచ్చినట్ట పీకేసినట్ట? నువ్వే చెప్పాలి. ఏమండి? స్వేచ్ఛ పీకేసినట్టు. స్వేచ్ఛ పీకేస్తే నువ్వేమవుతావు? రోబో అవుతావు అంతే. ఒకవేళ నీకు మళ్ళీ పుట్టే ఛాన్స్ ఇస్తే నువ్వు రోబోగా పుడతావా మనిషిగా పుడతావా? మనిషిగానే పుడతావు. చూడు, నువ్వే చెప్తున్నావు. ఎందుకంటే రోబో ఒక ప్రోగ్రాము, మనిషి ఒక పర్సన్.